కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఉమారాణి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. గత 3 రోజులుగా పట్టణంలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నిక ప్రక్రియ ఈ నెల 16న మున్సిపల్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఉమారాణి కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతుతో చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన బాధ్యతల స్వీకరణకు షబీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మధుమోహన్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రత మున్సిపల్ చరిత్రలో మొదటిసారి చైర్పర్సన్ స్వీకరణకు భారీ బందోబస్తు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర సూచనల మేరకు సభను సత్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించారు. मार्केटिंग चेयरमैन कामारेड्डी के ना विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं రోజు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఇప్పుడే చార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ శుభ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా మన జహీరాబాద్ లోక్సభ ఎంపీ మిత్రులు సురేష్ షెట్కర్ గారు, అడిషనల్ కలెక్టర్ పంచాయత్ రాజ్, అలాగే కమిషనర్ గారు, మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కైరా శ్రీనివాస్ గారు, టౌన్ ప్రెసిడెంట్ పండరాజు గారు, అలాగే ఇంకా ఇతర మన చైర్మన్ లైబ్రరీ చంద్రకాంత్ రెడ్డి గారు, మిత్రులారా, ప్రెస్ మిత్రులారా, మరి కామారెడ్డి మున్సిపాలిటీ పాపులేషన్ దాదాపు 1,05,000 ఓటర్స్, పాపులేషన్ కాదు ఓటర్సే, 1,00,000 ఓటర్స్ ఉన్న కామారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వచ్చే 5 సంవత్సరాల్లో తర్వాత ఇది కార్పొరేషన్గా ఉంటుంది. అలాంటి గ్రేట్ మున్సిపాలిటీకి మీరు చైర్మన్ కావడం, ఇంత తక్కువ వయసులో చైర్మన్ కావడం మీకు అదృష్టం. కామారెడ్డి ప్రజలు కూడా మీకు మ్యాండేట్ ఇచ్చి ఒక మంచి చైర్మన్, మంచి పాలన, కరప్షన్ లేకున్నా పాలన, అభివృద్ధి చేసే పాలన కావాలని కోరుకొని మాకు ఓటు వేయడం జరిగింది. ఇలా కామారెడ్డి మున్సిపాలిటీలో జరిగిన గతంలో ఇప్పుడు చూస్తే పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి టోటల్ టౌన్లో 15,000 ఓట్లు వచ్చినాయి. కానీ నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో 19,824 అంటే దాదాపు 20,000 ఓట్లు, అంటే 5,000 ఓట్లు ప్రజలు మాకు పెంచి ఇవాళ మా 19+3 24 మున్సిపల్ కౌన్సిలర్ మాకు ఇవ్వడం జరిగింది. అలాగే బీజేపీ ఎలక్షన్లో కూడా ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా అభ్యర్థులు కానీ అన్ని రాజకీయ ఫుల్ సర్పడి అంతా వస్తుంది. మీరు అదృష్టవంతులు, లొల్లి లేకుండానే మీకు వాటర్ వచ్చేస్తున్నది. లేకుండా రాగానే ఏం కోసం ఏం చేయడమ్మా, ఏం చేసినా అని బిందెల ప్రదర్శన అవుతుంది. దాంతో మిగిలిపోయింది. మీరు రాకముందే 3 వచ్చింది. ఇంకా మీరు ఒక నెలలో
ఇంకొక 3 వస్తున్నాయంటే దాదాపు 12 MLD వాటర్ వస్తుంది. ఇంకా డెవలప్మెంట్స్లో TFT కానీ ఇంకా ఇతర వస్తు డెవలప్మెంట్లో పోదాం, టైం లేదు. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ ప్రెస్ కాన్ఫరెన్స్తో నేను కూడా మీరు స్పెషల్ మీటింగ్ మినిస్టర్ గారు వచ్చినాక మినిస్టర్ గారి ఆధ్వర్యంలో డీటెయిల్స్ మిషన్ భగీరథ రా వాటర్ వచ్చేవరగా అలాగే వీళ్ళతోని మన ఈ మిషన్ భగీరథ రేపు మీటింగ్ ఉంది మేడం దగ్గర. నాకు ఇప్పుడు మినిస్టర్ గారి సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నాం అని కూడా మీకు తెలియజేస్తాను. అప్పుడు అందరూ మీ వార్డ్ సమస్యలు కూడా రాసుకొని రెడీ పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారి సమావేశంలో మీ యొక్క బాధకాలు సాధకాలు మీరు ఇచ్చిన పబ్లిక్ వాగ్దానాలు అన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర పెట్టండి. ఎందుకంటే మన సమస్యలు పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి ఆశీర్వాదం కావాలా, ముఖ్యమంత్రి అనుమతి కావాలి, అంత డబ్బులు కావాలి. మున్సిపాలిటీలు ఏం డబ్బు ఉన్నది కాబట్టి అది కూడా రాసుకొని పెట్టాలని చెప్తూ మరొకసారి మా ఉషారాణి గారికి ఉమారాణి గారికి పూర్తిగా మా సంపూర్ణ ఆశీర్వాదంతో సహా మా పూర్తి సహకారం మీకు మీ అవసరాలకు ఉంటుందని తెలుసు. సీతక్క గారు ఫోన్లో ఆశీర్వాదం. సీతక్క గారు మా మేడం ఉమారాణి మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. నేను రామన్సీలో ఉండే ఓకే ఓకే మేడం. నిన్న సీఎం ప్రోగ్రామ్తో ఇక్కడ లేట్ అయిన తర్వాత ఇంకా అప్డేట్ వేరే మీటింగ్స్ ఓకే ఉండడంతో రాలేకపోయినా మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. మున్సిపాలిటీ మీరు చైర్మన్గా ఎలక్ట్ అయినందుకు మీకు థ్యాంక్ యూ మేడం. మీరు టైం తీసుకొని వచ్చి డ్రింకింగ్ వాటర్ ఇతరత్ర మున్సిపాలిటీలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాను. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. పురపాలక సంఘానికి అన్ని విధాల మా సహకారం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, మనకు ఇంకా చాలా కామారెడ్డిపట్నం రోజు దినాభివృద్ధి చెందుతూ ఉంది. అన్ని మౌలిక సదుపాయాలు కావాల్సిన అవసరం ఉంది మనకు. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ మీకు అమృత్ పథకం కింద మన 90 కోట్లతో మనకు పనులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా కంప్లీట్ గోదావరి జిల్లాలో తెచ్చి మరి కామారెడ్డి పట్టణానికి వాడకు ఇంటింటికి మరి మంజీరా జలాలు మనం 24 hours ఇచ్చే ఏర్పాట్లు మరి నూతన పాలకవర్గం చేస్తుంది. మీ అందరి సహకారం కావాలి. మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కామారెడ్డి పట్టణానికి మంచి భవిష్యత్తు ఉంది. దానికి అన్ని విధాలుగా మనం అందరం కూడా ఈ రోజు నుంచి కంకణ బద్దులై మరి కామారెడ్డి పట్టణానికి ముందు తీసుకెళ్దామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్. వేదిక మీద ఉన్న శ్రీ షబీర్ అలీ గారికి, ఎంపీ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, సోదరిమణులకు అందరికీ, వేదిక మీద ఉన్న అందరి పెద్దలందరికీ, కౌన్సిలర్ బృందానికి, పాత్రికేయులందరికీ నా నమస్కారం. ఇక్కడ ఇంత పెద్దవారి మధ్య పంతులు గారు ఆశీర్వదించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఆశీర్వదించడంలో మీరందరూ పాల్గొని నన్ను ఆశీర్వదించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కామారెడ్డి ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా నా వార్డు ప్రజలందరికీ నా ధన్యవాదాలు. పట్టణాభివృద్ధికి నా సాయశక్తిలా కృషి చేస్తానని పెద్దలందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంపీ సార్ फोटो